ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై ఏపీ మంత్రి లోకేష్ స్పందించారు. కేజీబీవీలో సీట్ రాకపోవడంతో పత్తి పొలంలో పనికి వెళ్తున్న కర్నూలు జిల్లా బూదూరుకు చెందిన జెస్సీ కథనంపై మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. అధికారులతో మాట్లాడాను. చిట్టి తల్లి, కేజీబీవీలో నీకు సీట్ వస్తుంది, నిశ్చింతగా చదువుకో. పరిస్థితులేవైనా పుస్తకాలు పెన్ను పట్టాల్సిన చేతులు పత్తి చేలో మగ్గిపోవడం బాధాకరమని మంత్రి లోకేష్ అన్నారు. ఇక విద్యకు పిల్లల్ని దూరం చేయొద్దని తల్లిదండ్రుల్ని వేడుకుంటున్నా అని మంత్రి లోకేష్ ట్వీట్లో పేర్కొన్నారు. ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై ఏపీ మంత్రి లోకేష్ స్పందించారు. కేజీబీవీలో సీట్ రాకపోవడంతో పత్తి పొలంలో పనికి వెళ్తున్న కర్నూలు జిల్లా బూదూరుకు చెందిన జెస్సీ కథనంపై మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. అధికారులతో మాట్లాడాను. చిట్టి తల్లి, కేజీబీవీలో నీకు సీట్ వస్తుంది, నిశ్చింతగా చదువుకో. పరిస్థితులేవైనా పుస్తకాలు పెన్ను పట్టాల్సిన చేతులు పత్తి చేలో మగ్గిపోవడం బాధాకరమని మంత్రి లోకేష్ అన్నారు. ఇక విద్యకు పిల్లల్ని దూరం చేయొద్దని తల్లిదండ్రుల్ని వేడుకుంటున్నా అని మంత్రి లోకేష్ ట్వీట్లో పేర్కొన్నారు.